అన్నయ్య రేపు సంక్రాంతి ఇవాళ భోగి తెలుసా? ఏంది విచిత్రంగా మాట్లాడుతున్నావు? పండుగల మర్చిపోయేంత ఎరువు తిరగనబడుతున్నావు నీకు. అసలు ముచ్చట చెప్పు. అది కాదయ్యా, బిడ్డలకు అల్లులకు ఫోన్ చేసినావా లేదా? వాళ్ళే దూరం ఉన్నారా? ఊళ్ళోనే వాళ్ళ అత్తరిది. గదంతా కాదయ్యా, ముందు ఫోన్ చేసినావా లేదా చెప్పు నాకు. పెద్ద బిడ్డకు పెద్దలను చేసిన. అగో పెద్దోళ్ళకి చేసిన అంటున్నావు, మరి చిన్న బిడ్డకు చిన్నోళ్ళకి చెయ్యవా? అదే నేను చేసిన పెళ్ళే. నా చిన్న బిడ్డ ఉన్న పట్టుకొని పోయింది. ఏంది మామ లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప అని అట్లా ఎన్ని రోజులని మనసులో పెట్టుకుంటారే? ఇయ్యో అల్లుడు, నాకైనట్టే నాకు నచ్చదు. ఊళ్ళోనే కదా ఉన్నది. నా ఇంటి నీకేం తక్కువ ఉందో అయినా కానీ తక్కువ. నా బిడ్డను తోడుకోరంగా నీకు అర్థం. చూడల్లుడు, పిలవకుండా నా బిడ్డ వస్తుంది గాని అల్లుడు వస్తాడా చెప్పు? బావా అమ్మ వాళ్ళు అట్లే అంటారు కానీ నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెల్ల వాళ్ళకి. హలో గంగాధర్ ఇంటికన్నా ఉన్నారా చెప్పు. అరే తమ్ముడు, నేను అత్తగారింట్లో పెద్దలు ఉండరా, జర అరే త్వర కొట్టకు. మనము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమేనా, ఒక్కటే ఊరా, మనదేమన్నా వేరే ఊరా? అరే కరెక్టేరా, నువ్వు అత్తగారింటి కాడ కూడా అట్లా అంటే బయట అంటే ఏదో కానీ అత్తగారింటికి వస్తే నా ఇది తిరుగుతుంది నీ ఇది తిరుగుతుంది కదా. సరేరా, అదంతా తర్వాత కానీ ఏం చెప్పు. మా ఫోన్ చేసి నేను రమ్మన్నారా. సరే వస్తున్న పోని. మళ్ళీ రా అంటే వేంద్రా, ఆడికి వచ్చిన వాళ్ళు అంటున్నా తీరా అత్తగారింటికి వచ్చినాక ఆన పోని. రా మరి. ఫోన్లు ఎవరండి? మీ బావ నా సడ్డకుడు. ఏందట? పండుగకు మీ అమ్మగారింటికి వచ్చిరట వాళ్ళు, మనని కూడా రమ్మంటారు, పా పోదాం. సరే పా. ఏమన్నా శేఖర్, రేపు పొద్దుగల పండుగకి ఏం తెచ్చుకుంటున్నారా? చికెనా మటనా చేపలా? మా నాన్న నాన్న మేకడికి వస్తానంటారా? ఒక పోగు ఉంచమన్నా, ఇక అట్లనే ఇగో దావత్కి తలకాయ కూడా ఉంచమన్నా. అరే మీ దావతికి మీరు రమ్మంటావారా? మా సుమడు గారు నేను మంచిగా ఫుల్ బాటలు తీసుకొస్తాం. మీది కూర అది కళ్ళు. ఇంకే సరేరా. ఏంటి బావా ఎప్పుడు తావుడేనా? రేపు మన ఊర్లో ముగ్గుల పోటీలు పెట్టుకుంటున్నారంట. మీకు ముగ్గులు పోటీ పెడితే మొగోళ్ళే మేమేం చేస్తామే? అరే సుమన్ గా ఆడోళ్ళు ఎత్తే నా ముగ్గు, మన మొగలమేమా నాకు ఏత్రా. నా పిల్లలు ఇవ్వక ముందుకే ముగ్గు ఎత్తా, అలుపు చల్లుతా, అన్ని పనులు నేనే చేస్తా మా ఇంట్లో. నీకేం తెలుసురా గోపురం ఆడతా. ఆయన లాస్ట్ కథ ఏం చేస్తా అంటే పని కొంగ చదివి పెట్టుకుని పోతుంది. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏ ఊకో మావా, ముగ్గుల పోటీ అంటేనే ఆడోళ్ళది. మొగలు ఇస్తారేనా నా ముగ్గు? మీ మొగళ్ళ కోసం కబడ్డీ పోటీలు కూడా పెడుతున్నారంట మామ. ఈ పోటీలు ఎవరు పెడుతురు, బహుమతులు ఎవరన్నా ఇస్తారా అసలు? నాకేం తెలుసురా. మన శివరాత్రి బకేదాత లేడా, ఆయన రెండోసారి పెద్ద మనిషి అయిండని కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు, అంతాక్షరిల పోటీలు కూడా పెడతాండట. అవునే, ఏం మాట్లాడుతున్నావు అసలు? పెద్ద మనిషి ఒక్కసారి అవుతారు కానీ 2 సార్లు అవుతారు ఎక్కడన్నా? అవునే చెల్లె, గీనని ఎట్లా లవ్ చేసినావు? ఎర్రగా తెల్లగా లేకున్నా మనసు మనసు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక తెలిసింది నేను మట్టి బుర్రా అని. అయితే ఇంకేంది, రేపు కబడ్డీ ధూమ్ధామే ప్రైజులు కొట్టుడే. రేపు ధూమ్ధాం కరెక్ట్ గానీ ప్రైజ్లు ఏమిస్తారో ఏమో. ఏమిస్తారే, ఆడలకు పట్టు సీర ఇస్తారు, మొగలకు గిన్నె గ్లాస్ ఇస్తారు, డోలు కొట్టుకుంటాను. అబ్బా కొడుక, రేపు ముగ్గులో పోయిటంట. పట్టు సీర గిలాసు గిన్నెలు నాకెందుకు? నా పిల్లానికి పట్టు సీర అంటే బాగా ఇష్టం. రేపు సీర కట్టుకుంటా, ముగ్గులో పోటీలో జాయిన్ అవుతా. ఆ సీర తీసుకుపోయి నా పిల్లలకి ఇస్తా, మంచిగా పండగ కట్టుకుంటుంది. ఓకే ఓకే. అని అక్క గదేవతే మనకన్నా ముగ్గు మంచిగా ఎత్తాంది. చెల్లె చాలేవే, వాడు ఆర్ది కాదు మొగోడు. కాళ్ళకెళ్ళి చూడు పాయింట్ గా అనిపిస్తుంది. అమ్మ దీనమ్మ, అదేవతే చూద్దాం పావే. ఆంటీ ఆంటీ, ఓ అమ్మా. అమ్మా అక్క, నీ ముఖం ఎక్కడ చూసినట్లేదు.
ఒకసారి నీ ముఖం చూపెట్టవా? పోరాను అటు వారా నన్ను డిస్టర్బ్ చేయకూడదు. వరకు నేను అద్దెకిలో మెకప్ వేసుకున్నా. నా ముఖాలు నా మొగనికి తప్పించి నేను ఓడుకుంటా తెలుసా. మీరు ఇక్కడికి వారు చెప్తానా? ఇదేదో తేడాగుందే, కొంగు తీయుర్రే. అమ్మ శేఖరన్న, నీకేం రోగమే? ఆడోళ్ళ లెక్క చీర కట్టుకుని వచ్చి ఇక్కడ ముగ్గులేస్తున్నావు. ఓ నా ముక్కని మీ ముక్కు మంచిగా ఉందా? ఎట్లుంది చూడు, మీ ముగ్గుడు నా ముగ్గుడు. మీద ముగ్గు ఎట్లుంది? మా ముగ్గునే అంటవా? మా ముగ్గు మంచిగా లేదా? మా ఏడుంది మంచిగా చేతబడి వేసినట్టుందా ముగ్గు. ఇది చూడు ఎట్లుందో. మా ముగ్గే అంటవా? కూతకు మీరస్తారా, మమ్మల్ని రమ్మంటారా? ఏంది పిల్ల గంత గీత పడతాను? మేమే వస్తాం మగవాళ్ళం. వచ్చిండ్రా పెద్ద మొగోళ్ళు. కూతకైనా పీకలు కోతకైనా మేమే ముందు. ముందా? అట్లా నడది, మేమే వస్తాం ముందు. ఆడవాళ్ళ మేమే ముందొస్తాం. మేము ముందు వస్తాం. మేము వస్తాం. ఇక్కడ ఎంపరింగ్ నేను ఎందుకున్నా ట్రాస్ ఎత్తా చిత్తపోతా కోరుకోరు ఎవరో మాకు చిత్తు. మీకు ఇగో ఏతున్నా చూడు ట్రాసు చిత్త పడ్డది. మేమే బస్. కోటు కావాలా కూత కోతారా? కూతకే. కూత కోతారా? మీకు ఏ కోటు కావాలి? ఓకే పోరు. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. జరిగా ఒక్కలనే వచ్చారా? అదే వస్తాం. ఏయ్ బరాబర్ బని ఆచి చెయ్ చెయ్. కబడ్డీ 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 కబడ్డీ. అరే అనుకోరే. రైడర్ సేఫ్ డిఫెండర్ అవుట్. అరే సురేష్, ఈసారి నువ్వు పోరా. నువ్వు అవుట్ చేసుకుని వస్తే నేను కోట్లకు వస్తారా? ఓకే. రైడర్ సేఫ్ డిఫెండర్ అవుట్. శభాష్ రా సురేష్. రారి ఎవరు వస్తారో చూసుకుందాం. అక్క బావ మనకు దొరికేటట్లేడే. నువ్వు కాళ్ళు పట్టుకో, నేను మెడ పట్టుకుంటా. ఏ ఆగుర్రే, మీ ఇద్దరితో ఏం కాదు నేను చెప్తావు. ఏందో నువ్వు చూసుకునేది. ఏ తొండి ఎంపర్ ఏంటండి? ఏ ఇది కన్ను కొట్టింది నాకు. అదే కళ్ళలో దుమ్ము పడ్డదని కన్ను మూసుకుపోయింది. నువ్వు కూడా కొట్టుకోపోయినావు. ఎవరన్నారు? మీ సంగతి చెప్తా. ఆడోళ్ళని ఇచ్చి పెడితే సుమంగా పడతారు మీరు. ఇట్లా మీ సంగతి చెప్తా. ఇన్ని పడతా. రైడర్ అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. నీ దండం పెడతా అవుతుగా. నేను ఎందుకు అవుట్ కావాలి? నీకు బంగారం కొనిస్తానే. నిజంగానా? నిజంగానే కమ్మలు కూడా కొనిస్తాను. కమ్మలు కమ్మలు కొనిస్తా. కమ్మలు కబడ్డీ 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 కబడ్డీ. అరే బాగా బంగారం కొనిస్తా అంటే అవుటేరా. కబడ్డీ 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 కబడ్డీ. ఆల్ అవుట్. ఇందాక బంగారం ఆశ చూపించి మమ్మల్ని కబడ్డీలో ఓడించినావు కదా, ఇప్పుడు దమ్ముంటే అంతాక్షరులు ఆడి గెలిచి చూపించండి. అబ్బా మీకు అచ్చ పాటలు ఇంతకు. మా పక్కన మా శేఖర్ ఉన్నాడు, గుర్తుందా నీకు? చిన్న చిన్న పాటలు కాదు, పెద్ద పెద్ద పాటలు పాడితే ఏమనుకుంటారు? అబ్బో నీ దగ్గర మస్తు శేఖరుకున్నాయిరా శేఖరు.
ఏంది నీ దగ్గర లేవా చెక్కలు? మావానికి కబడ్లో కన్ను కొట్టి ఓడవడదని చూస్తావు నువ్వు. ఇప్పుడుదా పోటీకి చూస్తా. అబ్బా నీకు పాటలు వచ్చారా? ఏదిరా ఒక పాట పాడు. అట్లా కదా ఆగే నేను చెప్పింది విను. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె కోడి కొంగ పిరాంగి పిత్తు నువ్వే పాడు. అయినా మా గానకోకిలు ఉంది కదా వైషు, నువ్వు పాట అందుకోవే. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా. గదే పాట అవురా? ఆ పాట మీకు ఏమైనా అర్థమైందారా? ఏ కాలే కాలే నీ మాట చూడు ఇప్పుడు. అయ్యో తెలంగాణ మహేన్స్ షటరు ముందట మామ తాగు మోతుల జోరే చూడు, తెల్ల తెల్లని గ్లాసులో మామ అరిగేసల చల్లని ఐసు, తెల్ల తెల్లని గ్లాసులో మామ అరిగేసల చల్లని ఐసు. ఏ పాడే. దాయి దాయి దామా పలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా పలికే కుందనాలి బొమ్మ. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పూలు చల్లాడు రాబే. ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా? రాను బొంబాయికి రాను, నే రాను బొంబాయికి రాను. రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేస్తావంట. పిల్లలు పొద్దుగాల అనంగా వేను, ముగ్గుల పోటీ అయిపోయింది, కబడ్డీ కూడా అయిపోయిందట. ఎటు పోయి ఉంటారు? అంతాక్షరి అన్నారు కదా, ఏమన్నా ప్రోగ్రాం కాడ ఉండరేమో చూద్దాంపా మరి అడిపోయి. ఏం పిల్లో నాగులో నాగమనే దారిలో నాటికి పెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది అక్కడ. కాబట్టి మామూలు కన్ను కొట్టి ఆయన ఓడవడం చూసా. ఇప్పుడు ఓడిపోయినా లేదా? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అగో చూడయ్యా, పిల్లలు అల్లులు ఎంత మంచిగా ఉన్నారు చూడయ్యా, ఆనందంగా. సరే సరే ఎంత మంచిగా పాటలు పాడుకుంటారో. అబ్బా వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతుంది అయ్యా. పండుగ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టుంది కదా. దాయ్యా చూసిండ్రా అండి మన అల్లుళ్ళు సూర్యచంద్రులు లెక్క ఎంత వెలిగిపోతుండ్రో, మన పిల్లలతో ఎంత ఆనందంగా ఉంటాండ్రో, ఆటలాడుతాండ్రు, పాటలు పాడుతాండ్రు. ఇట్లాంటి అల్లుడు దొరకడం మన అదృష్టం అండి. ఇంత మంచి అల్లుడు దొరకడం మన అదృష్టమే. ఎంత సంతోషంగా ఉండాలి. నిజమయ్య, ప్రతి మొగాడి విజయానికి ఒక ఆడ ఉంటుంది అన్నట్టు ఈ రోజు కబడ్డీలో మీ ఇద్దరు బిడ్డలు కలిసి మా ఇద్దరు అనామలు గెలిపించారు. ఇది కదా పండుగ అంటే. అవునయ్యా, పండగ అంతా మన ఇంట్లోనే ఉందయ్యా.